ఈరోజు మా మామయ్య గారిది ఏసీ ఆన్ అవ్వట్లేదని చెక్ చేయడానికి వెళ్ళాను. తీరా చూస్తే అది స్టెబిలైజర్ ప్రాబ్లమ్. న్యూట్రల్ వైర్ కాలిపోయింది. ఇది వీగా స్టెబిలైజర్ నార్మల్దే. మన ఛానల్లో ఇప్పటి వరకు వాషింగ్ మిషన్లో ఏసీలు రిపేర్లు మాత్రమే చూపించాను. స్టెబిలైజర్ చూపించలేదు. నేను స్టెబిలైజర్ చూపిస్తున్నాను. ఫస్ట్ స్టెబిలైజర్ కూడా 4 స్క్రూలు ఓపెన్ చేసుకున్న తర్వాత ఇలా ఉంటుంది లోపల. ఈ న్యూట్రల్ వైర్ బర్న్ అయిపోయింది బాగా. ఒక చిన్న వైర్ ముక్క తీసుకోవాలి అండ్ దాన్ని జాయింట్ చేసుకొని టేప్ చేసుకోవాలి. టేప్ మాత్రం ఇప్పుడు కొక్కు తీయకూడదు, బాగా గట్టిగా వేయాలి. తర్వాత వైర్ని హోల్ నుంచి బయటికి తీసుకోవాలి. అక్కడ న్యూట్రల్ అని ఉంటుంది ఎన్ అని, దాంట్లోకి తీసుకోవాలి వైరు. కొంచెం గట్టిగా టైట్ వేసుకోవాలి, లేకపోతే మళ్ళీ లూజ్ కనెక్షన్ మళ్ళీ కలిపితే. అండ్ ఏసీలో 3 వైర్లు వస్తాయి కదా, ఏసీ న్యూట్రల్ ఎర్త్. ఆ 3 వాటికి 3 కనెక్షన్ ఇచ్చేసుకోవాలి. చాలా మంది స్విచ్ ఆన్లో వదిలేస్తారు. అలా వదిలేయడం వల్ల ఇది పోయింది. మీరు ఎప్పుడూ అలా వదలకండి, మీ స్టెబిలైజర్ కూడా కాలిపోతే. ఏసీ ఆన్ అయిపోయింది, స్టెబిలైజర్ వర్కింగ్. ఓకే, సక్సెస్.